హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. హరే కృష్ణ బృంద శ్రీకృష్ణ నమస్తే. భగవానుడు దేవకీ మాత యొక్క కోరికను తీర్చడం కోసం దేవకి కోల్పోయినటువంటి తన పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి తీసుకురావడం అనేటువంటిది ఈరోజు మనం చూడబోయేటువంటి ఆ సన్నివేశం. కృష్ణుణ్ణి, బలరాముణ్ణి సామాన్యమైనటువంటి తమ పుత్రులుగా భావించినటువంటి వసుదేవుడు చాలా గొప్పగా కీర్తించాడు ఇప్పటి వరకు. ఆ తరువాత దేవకీ మాత మాట్లాడుతుంది. దేవకీ మాత మాట్లాడుతూ, మీరు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, మీరు సమస్త సృష్టికి మూలము, మీ దైవత్వం గురించి మేము కూడా విన్నాము. స్వయంగా మీ గురుదేవుడు తన పుత్రుణ్ణి కోల్పోతే గురుదక్షిణగా కోల్పోయినటువంటి తన పుత్రులను కూడా మీరు తీసుకొచ్చి ఇచ్చారు. అంత గొప్పతనం మీకుంది. కాబట్టి నేను కూడా నా పుత్రులను కోల్పోయాను, నా పుత్రులను కూడా తిరిగి తీసుకురండి అని దేవకీ మాత కృష్ణ బలరాముల్ని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా గొప్ప లీల. ఇప్పటి వరకు యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి దేవకి వసుదేవులు కాస్త యోగమాయ ప్రభావం నుంచి విడిపోయారు. కారణం, కురుక్షేత్ర ప్రదేశంలో ఋషులు మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి దేవకి వసుదేవులకి యోగమాయ ప్రభావం విడిపోయింది. విడిపోయి, అంటే యోగమాయ వాళ్ళని ఉంచినటువంటి ఆ భ్రమ ఏదైతే ఉందో ఆ భ్రమ విడిపోయి, అంటే వీళ్ళు సామాన్యమైనటువంటి నా పుత్రులు అనేటువంటి భ్రమ విడిపోయి, ఇప్పుడు కృష్ణుడు బలరాముడు సామాన్యులు కాదు. ప్రతి యుగంలోనూ అధర్మం పెరిగిపోయి ధర్మం నశించిపోయినప్పుడు భగవంతుడు అవతరిస్తారు. అలానే మీరు అవతరించారు. మాకు ఇది కూడా గుర్తుంది. మీరు అవతరించక ముందే మీరు మాకు దర్శనమిచ్చి మాకు చెప్పారు, నేనే అవతరించబోతున్నాను మీ గర్భంలో అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే అన్ని గుర్తుకొచ్చాయి అనమాట. ఏదైతే మర్చిపోవాలి అని కృష్ణుడు ప్రయత్నం చేశాడో ఇప్పటి వరకు, దేవకి వసుదేవుల్ని ఏ భ్రమలో ఉంచారో ఆయనే అన్నారు, కృష్ణే అన్నారు, నేను చాలా, మీరు మర్చిపోయే విధంగా ఉండడానికి, మీరు యోగమాయ ప్రభావంలో ఉంచడానికి నేను చాలా కష్టపడి చాలా ఇది శ్రమ పడుతుంటే ఋషులు మాట్లాడినటువంటి మాటల వల్ల మీరు ఆ భ్రమ నుంచి బయటపడిపోయారు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని భ్రమలో పెట్టాలి అనేటువంటిది కృష్ణుడి యొక్క ఆలోచన. అయితే ప్రస్తుతం వాళ్ళు ఒక కోరిక కోరడం అనేటువంటిది జరిగింది. సో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కోల్పోయినటువంటి పుత్రులు ఒకసారి చూడాలి అని అనుకున్నారు. కాబట్టి కృష్ణుడు దాన్ని ఇప్పుడు ఆ ఆ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కోరికని, వాళ్ళు తెలిపినటువంటి ఆ కోరికని తీర్చేటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు చేయబోతున్నారు. అది మనం ఈరోజు చూద్దాం. సో దేవకి మాత మాట్లాడినటువంటిది మనం చూసాం, 33 శ్లోకాలు చూసాం. ఈరోజు 34వ శ్లోకం చూద్దాం. ఓకే. శేషరత్నం మాత. హరే కృష్ణ. ఋషిరువాచ ఋషిర్వాచ ఏవం సంచోదితౌ మాత్రా రామ కృష్ణశ్చ భారత ఏవం సంచోదితౌ పాత్ర రామః కృష్ణచ్చ భారత సుతలం సంవివిశతుర్యో యోగమాయాముపాశ్రితో. ఉతలం వివిసుతుర్యోగో యోగమాయాముపాశ్రితౌ. సుఖదేవుడు పలికెను, ఓ భరతవంశీయుడా, ఈ విధముగా తల్లిచే అర్థింపబడిన వారే బలరామకృష్ణుడు యోగమాయను ఉపయోగించి సుతలమున ప్రవేశించిరి. హరే కృష్ణ ప్రభు దండ. ఓకే. సుతల లోకానికి వెళ్ళారట. తల్లి, నా పుత్రుల్ని తీసుకురండి, మరణించినటువంటి నా పుత్రుల్ని తీసుకురండి అని కోరితే, ఆ కోరికను మన్నించడం కోసం బలరామకృష్ణులు ఇద్దరు కూడా సుతల లోకానికి వెళ్ళారు అని చెప్తున్నారు. మీకు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా సుతల లోకంలో? మీ ఫ్రెండ్స్, మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా? కృష్ణుడు బలరాముడు అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి హాయి చెప్పి వస్తారు. ఓకే. ఆ, సుతల సుతల లోకం అంటే అధమలోకం కదా ప్రభు. సుతలోకం అధమలోకం అంటే ఏంటండి? సుతల పాతాళ లోకం లోకాలు కదా ప్రభుజీ. సుతల లోకం పాతాళ అంటే మన లోకాలు. భూమి కంటే కింద కింద ఉన్నటువంటి లోకాలు. ఓకే. బలి మహారాజు ఉంది అక్కడే కదా ప్రభు. బలి మహారాజు ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు లేరంటారేంటి? మనకి ఇంత బాగా తెలిసిన వాళ్ళు, బలి ఇది ఇస్తున్నాం వచ్చి. మనకి బాగా తెలిసినటువంటి మన మిత్రుడు, ఎస్ సో ప్రభుజీ, బలి తోటి మహారాజు. భక్తుడు.
బలి మహారాజు అక్కడ ఉన్నారు, మర్చిపోయారు మీరు. మీ చుట్టాలని మీరు మర్చిపోతే ఎట్లా? ఉమ్, శుద్ధ భక్తి. ఆ, అక్కడ బలి మహారాజు ఉన్నారు సుతల లోకంలో. సుతల లోకం ఎలా ఉంటుందని చెప్పారు? దేవతాలోకాల కంటే కూడా సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయంట సుతల లోకంలో. అంటే మనం అనుకుంటాం అధమ లోకాలలో ఆ ఇంద్రియ భోగం తక్కువ ఉంటుంది అని అనుకుంటాం కదా. ఇంద్రియ భోగం ఉండదు. కానీ పై లోకంలో ఇంద్రియ భోగం ఎక్కువగా ఉంటుంది. దేవతా లోకాలు పైన ఉంటాయి. అయితే సుతల లోకాన్ని కృష్ణుడు ఎలా తయారు చేశారంటే ఇంద్రలోకం కంటే గొప్పగా చేశారు. ఇంద్రలోకంలో లేనటువంటిది ఏదైనా ఉంటుందేమో కానీ సుతల లోకంలో లేనటువంటిది ఉండదు. అలా తయారు చేశారు. ఎందుకు చేశారు? బలి బలి మహారాజ్ మహారాజు. కోసం. బలి మహారాజు కోసం. నీకు ఈ ఇంద్రలోకం ఎందుకయ్యా? ఇంద్రలోకం కంటే గొప్ప లోకాన్ని ఇస్తా అని చెప్పేసి ఆయన వెళ్ళిన సుతల లోకాన్ని ఇంద్రలోకం కంటే గొప్పగా చేసేశారు. ఓకే. ఓకే, సుతల లోకంలో ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. తస్మిన్ ప్రవిష్టాపుపలభ్యతేత్యరాన్ తస్మిన్ ప్రవిప్రూపలభ్యత దేత్యారాడ్ విశ్వాత్మదైవం సుతరాం తదాత్మనః విశ్వాత్మదైవం సుతరాం తదాత్మనః తద్దర్శనాహ్లాద పరిప్లుతాశయః తద్దర్శనాః దత పరిప్లుతాః సయః సద్య సముత్య ననామ సద్య సాన్వయః సద్య సముత్థాయ ననామ సానః సాన్యః. దైత్యరాజగు బలి వారిరువురిని విశ్వాత్ములుగాను సమస్త విశ్వమునకు ముఖ్యముగా తనకు ఆరాధ్య దైవముగను ఎరిగి ఉన్నందున వారి రాకను గమనించి హృదయము ఆనందముతో ఉప్పొంగిన వాడయ్యను. అంతటా అతడు వెంటనే లేచి నిలబడి సపరివారముగా వారికి వందనములు గావించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో అనుకున్నాం కదా, సుతలలోకం పోగానే దైత్యరాజు అయినటువంటి బలి మహారాజు కలిశారు. ఓకే. వెంటనే బలి మహారాజు ఏం చేశారు? విశ్వాత్ములుగాను సమస్త విశ్వమునకు ముఖ్యముగా తనను ఆరాధ్య దైవమును ఎరిగి ఉన్నందున వారి రాకను గమనించి హృదయం ఆనందముతో ఉప్పొంగిన వాడయ్యను. అంతటా అతడు వెంటనే లేచి నిలబడి సపరివారముగా వారికి వందనములను కావించను. వచ్చిన వాళ్ళు నా ఆరాధ్య దైవాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి బలి మహారాజు తను వెంటనే లేచి నుంచొని సకుటుంబ సపరివారంగా శ్రీకృష్ణ బలరాములకి వందనాలు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 30వ శ్లోకం సుజాత మాతాజీ. తయో సమానీయ వరాసనం ముధా తయో సమానీయ వరాసనం ముదా నివిష్టయోస్తత్ర మహాత్మనోస్తయో నివిష్టయోస్త్ర మహాత్మనోస్తయోః దధార పాధావనిజ్జల తజ్జలం తథారపావా వహనిత్యతజ్జలం సవృంద ఆబ్రహ్మ పునద్యదంబుహా సంవృద్ధ బ్రహ్మ పునద్యంబుధ. బలి మహారాజు వారికి ఉత్తమ ఆసనములను సమర్పించి ఆనందించెను. వారు ఆసనములను స్వీకరించిన పిమ్మట అతడు ఆ మహిమాత్ముల పాదములను కడిగి బ్రహ్మ పర్యంతము సకల లోకములను పావన మనుచ్చడి ఆ జలమును తనపై చల్లుకొని తన వారిపై చల్లెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. వెంటనే బలి మహారాజు ఏం చేశాడు? ఉత్తమమైనటువంటి ఆసనాలను ఇచ్చారు శ్రీకృష్ణుడికి బలరాముడికి. అంతేకాదు వాళ్ళకి అర్చన చేశాడు. పాదాలు కడిగారు. పాదాలు కడిగినటువంటి నీళ్లు బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలని పవిత్రం చేస్తాయి. అలాంటి నీళ్ళని తన నెత్తి మీద చల్లుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులందరి, అక్కడ ఉన్నటువంటి పరివారం అందరి సభ్యుల నెత్తి మీద కూడా చల్లడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 37వ శ్లోకం లావణ్య మాతాజీ. సమర్హయామాస సతో విభూతిభిర్ సమర్హయామాస సతౌ విభూతిభిః మహర్హవస్త్రాభరణానులేపనై మహర్హ వస్త్రాభరణానులేపనై
తాంబూలదీపామృతభక్షణాదిభిः తాంబూలదీపామృతభక్షణాదిభిः స్వగోత్రవిత్తాత్మసమర్పణేన చ భగోత్రవిత్తాత్మ సమర్పణేన చ అమూల్యమగు వస్త్రాభరణములు, సుగంధభరిత చందన లేపనము, తాంబూలము, అమృతభక్షణము మున్నగు తన చెంతనున్న సమస్త సంపదలతో అతడు వారిని అర్చించెను. ఈ విధంగా తన కుటుంబ సంపదను తనను కూడా వారికి సమర్పించుకొనెను. భాష్యం. బలి మహారాజు యొక్క భక్తిభావము ఆత్మ సమర్పణకు చక్కని ఉపమానముగా ప్రసిద్ధి చెందినది. విష్ణువు బ్రాహ్మణ వటువు వేషంలో దానము కొరకు అరుదించగా బలి తనకున్నదంతయు అతనికి సమర్పించెను. ఇక తన చెంత ఏదీను మిగలనప్పుడు అతడు నిత్య సేవకునిగా ఆత్మ సమర్పణము కావించుకొనును. ప్రామాణిక భక్తి యోగ విధానములు 9 కలవు. వాటిలో చివరిది ఆత్మ సమర్పణము. దైత్యరాజు బలి బోధించినట్లుగా ప్రతియత్నము యొక్క చరమ లక్ష్యము అదే. సంపద, బలము, బుద్ధి మున్నగు వాటితో భగవంతుని ప్రసన్నం చేయుటకు యత్నించినను తాను భగవద్దాసుడనే విషయమును వినయంతో ఎరగజాలనిచో మనిషి చేసేది నామమాత్ర భక్తి కేవలము అహంకార పూరిత ప్రదర్శనమే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, అమూల్యమైనటువంటి వస్త్రాభరణాలను, సుగంధభరిత సందన లేపనములను, తాంబూలమును, అమృత భక్షమును మున్నగు తన చెంతనున్నటువంటి సమస్త సంపదలతో అతడు వారిని అర్చించెను. ఈ విధముగా తన కుటుంబ సంపదను తనను తాను కూడా వారికి సమర్పించుకొనెను. బలి మహారాజు ఆత్మ సమర్పణానికి ఉదాహరణ కదండి. ఉం? ఎస్ ఆత్మ ప్రభు. సమర్పణ. ఉం? సో నవవిధ భక్తులు, అన్ని రకాల భక్తులు అందరూ చేసేవారేమో కానీ బలి మహారాజుల ఆత్మ సమర్పణానికి ఉదాహరణగా నిలబడినటువంటి భక్తులు చాలా అరుదు. ఉం? స్వయంగా తన్ను తానే అర్పించుకోగలడు భగవంతుడికి. సో అందుకనే ఆయన వామనుడిగా అవతరించినప్పుడు కూడా అలానే చేశారు. ఇప్పుడు కూడా భగవంతుడికి తన్ను తాను సమర్పించుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 38వ శ్లోకం మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్తం. స ఇంద్రసేనో భగవత్పదాంబుజం స ఇంద్రసేనో భగవత్పదాంబుజం బిభ్రన్ముహు ప్రేమ విభిన్నయా ధియా బిభ్రన్ముః ప్రేమ విభన్నయా ధియా వాచహానంద జలాకులేక్షణః ఉవాచః ఆనంద జలాపులేక్షణః ప్రహృష్టరోమాన్ నృపగద్ధరాక్షరం ప్రహృష్టరోమా నృపగద్గదాక్షరం. ఇంద్రసేన విజేతయగు బలి మహారాజు ప్రభువులిరువురు పాదపద్మములను మాటిమాటికి పట్టుకొనుచు గాఢముగు ప్రేమతో ద్రవించిన హృదయపు లోతుల నుండి పలుకసాగెను. రాజా, కళ్ళలో ఆనందాశ్రువులు నిండగా శరీరము రోమాంచకము కాగా అతడు గద్గద కంఠముతో ఇట్లు పలికెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ఈ సన్నివేశమును శ్రీల ప్రభుపాదులు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమున ఇట్లు వర్ణించిరి. బలి మహారాజు ఎంతటి దివ్యానంద భావనను పొందిననగా అతడు భగవత్పాద పద్మములను పదే పదే పట్టుకొని తన వక్షస్థలమున నిలుపుకొనుచుండెను. ఒకప్పుడు వాటిని తన శిరముపై ఉంచుకొనుచుండెను. ఈ ప్రకారము అతడు దివ్యానందమును అనుభవించెను. ప్రేమానురాగ అశ్రువులు అతని నేత్రముల నుండి జాలువారుచుండెను. రోమములు నిక్కబొడుచుకొనెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. బలి మహారాజు సాత్విక వికారాలు రావడం అనేటువంటిది జరిగింది. మామూలుగానే మనం శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే రోమాంచం అవుతుంది, లేకపోతే కళ్ళమ్మటి నీళ్లు రావడం, సో తన్మయత్వం అనేటువంటిది ఎలా అయితే వస్తుందో ఆ విధంగా స్వయంగా భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి ఆయన, స్వయంగా భగవంతుడి సేవ చేసినటువంటి ఆయన, ఆ ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలని తాకినటువంటి ఆయన, పైగా ఎలాంటి తన్మయత్వానికి గురి కావాలి, అది కూడా శుద్ధ భక్తుడు కాబట్టి. ఓకే, శుద్ధ భక్తుడు కాదనుకోండి, స్వయంగా భగవంతుడిని తాకినా తాకకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు వాళ్ళకి. కానీ శుద్ధ భక్తుడికి స్వయంగా భగవంతుని దర్శనం చేసుకుంటేనే తన్మయత్వం వచ్చేస్తుంది. అలాంటిది భగవంతుడిని తాకడం, భగవంతుడిని అర్చించడం, భగవంతుడికి పాదసేవ చేయడం, ఆ పాదసేవ చేసినటువంటి నీళ్ళని తల మీద పెట్టుకోవడం, ఇలా ఇన్ని రకాలుగా చేసినటువంటి వాళ్ళకి ఒక రకమైన తన్మయత్వం కాదు, ఒక రకమైనటువంటి సాత్విక వికారం కాదు. కళ్ళమ నీళ్లు వస్తున్నాయి, ఉమ్, తరువాత రోమాంచము అవుతుంది. సో ఈ విధంగా ఆ అన్ని రకాల
ఆ శరీరం రోమాంచమవుతుంది, తర్వాత కంఠం కూడా గద్గద కంఠంతో మాట్లాడటం అనేటువంటిది జరిగింది అనమాట. సో అది ఆ, బలి మహారాజు యొక్క సిచ్యువేషన్. సో ఇప్పుడు బలి మహారాజు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 39వ శ్లోకం. మంగతాయారు మహారాజు. బలిరువాచ బలిరువాచ నమోనంతాయ బృహతే నమః కృష్ణాయ వేదసే నమోనంతాయ బృహతే నమః కృష్ణాయ వేదతే సాంఖ్యయోగ వితానాయ బ్రహ్మణే పరమాత్మనే. సాంఖ్యయోగ వితానాయ బ్రహ్మణే పరమాత్మనే. హరే కృష్ణ. బలి మహారాజు పలికెను, అందరికన్నను గనుడైన వానికి అనంతునికి నా వందనములు. విశ్వమును సృజించిన వాడు సాంఖ్యయోగ తత్వమును పంచుటకు నిరాకార బ్రహ్మముగాను పరమాత్మునిగాను అవతరించి నాకు శ్రీకృష్ణునకు వందనములు. శ్రీపాదుల వారి భాష్యము. ఇచ్చట పేర్కొనబడిన అనంతుడు బలరాముడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ని తెలిపిని. అతను నుండి అనంతశేషుడు విస్తరించును. సాంఖ్యాతత్వవేత్తలకు చెందినట్టి గ్రంథములకు మూలము నిరాకార బ్రహ్మము కాగా, పరమాత్ములను తెలియబడేది భగవద్రూపము యోగ గ్రంథములకు మూలము. హరే కృష్ణ. ప్రభుజీ దండోత్తరణ. ఓకే. సో బలి మహారాజు శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తున్నారు. ఆయన ఏమన్నారు? నిరాకార బ్రహ్మానికి ఆయనే మూలము, తరువాత ఆ ఇతర యోగ విధానాలకి కూడా ఆయనే మూలము. సో నిరాకార బ్రహ్మముగాను పరమాత్మగాను అవతరించేటువంటి శ్రీకృష్ణ భగవానునికి మా వందనములు. సో ఇంతకు ముందు కూడా శ్రీకృష్ణుడు కూడా ఆ అదే చెప్పారు. ఓకే. సో చివరికి నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మముకు కూడా నేనే మూలము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే. అందుకనే శ్రీకృష్ణుడు పరబ్రహ్మము అని అంటాం. ఎవరైతే నిరాకార బ్రహ్మం వరకు అర్థం చేసుకొని ఆగిపోతారో వాళ్ళకి భగవంతుడి యొక్క తత్వం గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు అన్నటువంటిది అర్థం. సో ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి ఆయన సాంఖ్యయోగ తత్వమును పంచుటకు నిరాకార బ్రహ్మముగాను పరమాత్మునిగాను అవతరించు వాడు ఒక శ్రీకృష్ణుడికి వందనములు అని చెప్తున్నారు. ఓకే. నిరాకార బ్రహ్మంగా ఎందుకు అవతరిస్తారు అని అంటే, నిరాకార బ్రహ్మంగా ఎందుకు ప్రకటమవుతారు అని అంటే, సాంఖ్యయోగ తత్వానికి ఆధారం అన్నమాట నిరాకార బ్రహ్మము. అందుకని ఆయన ఇలా అవతరిస్తారు. నెక్స్ట్ 40వ శ్లోకం. ఇక్కడ అర్థం కాలేదు ప్రభుజీ. సాంఖ్యక తత్వం నిరాకార బ్రహ్మాన్ని బోధిస్తారని నాకు అర్థం కాలేదు ప్రభుజీ. సాంఖ్యయోగ తత్వం నిరాకార బ్రహ్మాన్ని బోధిస్తుంది అని కాదు, సాంఖ్యయోగ తత్వానికి మూలము నిరాకార బ్రహ్మము అని అంటారు. ఓకే. సాంఖ్యయోగ తత్వాన్ని పంచుటకు నిరాకార బ్రహ్మముగాను. ఇప్పుడు నిరాకార బ్రహ్మము అంటే ఇప్పుడు సాంఖ్యయోగం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మకి దేహానికి మధ్య తెలిపే ఆత్మకి దేహానికి మధ్య తేడా తెలిపేటువంటి తత్వం ఏదైతే ఉందో అది సాంఖ్యతత్వం. సో అంటే ఏంటి? భౌతిక ఆధ్యాత్మిక విషయాల పట్ల డిఫరెన్స్. ఓకే. మరి నిరాకార బ్రహ్మం నుంచే కదా, నిరాకార బ్రహ్మమే కదా ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నిరాకార బ్రహ్మంగానే భగవంతుడు ప్రకటమయ్యారు. నిరాకార బ్రహ్మం నుంచే మనం అందరం కూడా అవతరిస్తున్నాం. ఓకే. అంటే భగవంతుడి యొక్క అంశలమైనటువంటి మనం ఈ భౌతిక విశ్వంలోకి రావడానికి నిరాకార బ్రహ్మం గుండా బయటకు వస్తాం. భౌతికత్వం అనేటువంటిది కూడా నిరాకార బ్రహ్మం నుంచి బయటకు వస్తుంది. త్రిగుణాలు కూడా నిరాకార బ్రహ్మం నుంచి బయటకు వస్తాయి. ఓకే. సో ఈ భౌతిక విశ్వం అనేటువంటిది కూడా ముందు భగవంతుడి నుంచి వచ్చినా అది నిరాకార బ్రహ్మం గుండానే బయటకు వస్తుంది, గేట్వే లాగా. ఓకే. సో అలాంటప్పుడు వీటన్నిటికీ కూడా మూలం అదే అని అంటున్నారు. ఓకే. నిరాకార బ్రహ్మం కూడా అంటే అంతదే నా ప్రభు భగవంతుని నుంచి వచ్చిన కాంతి ద్వారా భౌతిక తత్వం వచ్చినట్లు. ఇప్పుడు భగవంతుడి యొక్క శరీరం చుట్టూ వెలుగుంది. ఓకే. ఆ వెలుగు నిరాకార బ్రహ్మం. భగవంతుడి యొక్క శరీరం నుంచి బయటకు వచ్చేటువంటి ఈ నిరాకార బ్రహ్మం యొక్క వెలుగు ఈ భౌతిక బ్రహ్మాండం మొత్తం వ్యాపించి ఉంది. ఓకే. సూర్యుడు చంద్రుడు కూడా ఆ వెలుగు నుంచే వీళ్ళు కూడా వెలుగుతున్నారు కదా. ఈ బ్రహ్మజ్యోతి ఈ భౌతిక విశ్వంలో ఉండేటువంటి మొత్తం వెలుగుకు కూడా బ్రహ్మజ్యోతే కారణం కదా. సో అలాంటప్పుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేటువంటి జీవులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ భౌతిక ఫస్ట్ జీవులు పక్కన ఈ భౌతిక విశ్వం ఎక్కడి నుంచి వస్తుంది? భౌతిక విశ్వం ఎక్కడి నుంచి వస్తుంది?
భగవంతుడి నుంచి దాటి నిరాకార బ్రహ్మజ్యోతి భగవంతుని నుంచి నుంచి కదా ముందుకు ప్రభు వస్తుంది. భగవంతుడి యొక్క వచ్చింది. భగవంతుడి యొక్క శరీరం నుంచే వస్తుంది కదా ఈ ఆ, భౌతిక ఆ, విశ్వం. ఆ, భగవంతుడి నుంచి యొక్క శరీరం నుంచే నిరాకార బ్రహ్మం వస్తుంది. భగవంతుడి యొక్క శరీరం నుంచే భౌతిక విశ్వం కూడా వస్తుంది. ఉమ్, ఉమ్. అంటే పూర్తి ఎస్ ప్రభు. ఆధ్యాత్మికతకి పూర్తి భౌతికతకి మధ్య బోర్డర్ ఏంటి? నిరాకార నిరాకార బ్రహ్మము. బ్రహ్మజ్యోతి. నిరాకార బ్రహ్మం. ఉమ్. దారి. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ భౌతికం ఉందో ఈ భౌతిక తత్వం అంటే ఏంటి? ఈ మొత్తం కూడా ఈ 23 మూలకాలతో తయారు చేయబడినటువంటి ఈ యొక్క తత్వం. ఓకే, ఉమ్, ఈ ఉమ్. బ్రహ్మాండం. ఓకే, ఈ బ్రహ్మాండానికి అవతల కృష్ణుడు. కృష్ణుడికి ఆధ్యాత్మిక సాకార రూపుడు. ఉమ్, ఉమ్. అది. అందుకని సాంఖ్యతత్వాన్ని బోధించడం కోసం నిరాకార బ్రహ్మంగా వచ్చారు. అంటే ఆధ్యాత్మిక భౌతిక ఆ, విషయాల పట్ల మధ్యలో బార్డర్ లైన్ అనమాట అది. ఉమ్, ఓకే, ఉమ్. నెక్స్ట్ 40వ శ్లోకం. ప్రమీల మాతాజీ. హరే కృష్ణ. దర్శనం వాం హి భూతానాం దుష్ప్రాపం చాప్య దుర్లభం దర్శనం వాం హి భూతానాం దుష్ప్రాపం చాప్య దుర్లభం రజస్తమ స్వభావానాం యన్నః ప్రాప్తౌ యదృచ్ఛయా. రజస్తమ స్వభావానాం యన్నః ప్రాప్తౌ యదృచ్ఛయా. మీ ఇరువురి దర్శనము పొందుట జీవులకు అత్యంత దుర్లభము. కానీ రజస్తమో గుణయుతులైనట్టి మా వంటి వారినైనను ఇచ్ఛామాత్రమున నిన్ను నీవు ప్రకటించుకొనినప్పుడు నిన్ను సులభముగా గాంచగలరు. భాష్యము. తనది నీచమైన దానవ జన్మయని పలుకుచు బలమహారాజు కృష్ణ బలరాములు తన్ను దర్శించుటకు తనకెట్టి ఆధ్యాత్మిక యోగ్యత లేదని తెలుపుచున్నాడు. తన వంటి దానవుల మాటెందుకు? జ్ఞానయోగ పదములో ఉన్నట్టి సన్యాసులైనను తమ అసూయా గర్వములను విడనాడినచో భగవంతుని ప్రసన్నుని చేయజాలరని బలి తలచెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. సో మీ ఇరువురు దర్శనం పొందుట జీవులకు అత్యంత దుర్లభము. కానీ రజస్తమో గుణయుతులైనటువంటి మా వంటి వారినైనను ఇచ్ఛామాత్రమున నిన్ను నువ్వు ప్రకటించుకున్నప్పుడు నిన్ను సులభంగా గాంచగలరు. మామూలుగా కృష్ణుని దర్శనం చేసుకోవాలంటే ఎంత కష్టం అండి? సాధ్యమవుతుందా? కృష్ణుని దర్శించుకోవడం అనేటువంటిది మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. కానీ కొంతమందికి రజస్తమో గుణాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కృష్ణుడు కనపడ్డారు. దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి, కర్ణుడికి, శకునికి, వీళ్ళందరికీ కనపడ్డారా లేదా కృష్ణుడు? కనపడ్డారు. కేవలం పంచపాండవులకే కనపడ్డారా? మిగిలిన ఎవరికి కనపడలేదా కృష్ణుడు? అందరికీ కనపడ్డారు ప్రభు. అందరికీ కనిపించారు. కాకపోతే తేడా ఏంటంటే కృష్ణుడిని దగ్గరే ఉండి చూసినా కృష్ణుడు అని తెలుసుకోలేకపోయారు వాళ్ళు. అది వాళ్ళ దురదృష్టం. ఓకే, అంటే ఒక భక్తుడికి భౌతికంగా అంటే ఫిజికల్ గా వాళ్ళ ముందు లేకపోయినా భగవంతుడిని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కానీ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి స్వయంగా భగవంతుని పక్కన ఉన్నా కానీ ఆయన భగవంతుని తెలుసుకోలేరు. కానీ భగవంతుడు ఇచ్ఛతోటి ఎవరికైనా దర్శనం ఇవ్వగలరు. అంటే భగవంతుడు వీళ్ళకి దర్శనం ఇవ్వడం అవసరము అని అనుకుంటే దర్శనం ఇవ్వగలరు. ఓకే, సో అందుకనే దుర్మార్గులైనటువంటి వాళ్ళకు కూడా దర్శనం ఇచ్చారు భగవంతుడు. ఓకే, కంసుడికి దర్శనం ఇచ్చారు, తర్వాత జరాసంధుడికి దర్శనం ఇచ్చారు, తర్వాత రుక్మికి దర్శనం ఇచ్చారు, శిశుపాలుడికి దర్శనం ఇచ్చారు, తర్వాత ఇంకెంతమందికి ఇచ్చారండి? అసురులకి హిరణ్యకశిపుడికి దర్శనం ఇచ్చారు, హిరణ్యాక్షుడికి దర్శనం ఇచ్చారు. సో వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? మరి ఇంతమందికి దర్శనం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే కృష్ణుడు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అంతేగాని వాళ్ళకి అర్హత ఉండి కాదు. ఓకే, వాళ్ళకి అర్హత ఉండి కాదు. కానీ బలి మహారాజు గొప్పతనం చూడండి. ఆయన ఎంత వినయం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం మనకి ఈ స్టేట్మెంట్ తో అర్థమైపోతుంది. ఆయన ఎంత గొప్పవాడైనా కానీ నా అంత పతనం చెందినటువంటి వ్యక్తి లేడు. నాలాంటి వ్యక్తులకి కృష్ణుడు బలరాముడు దర్శనం అంటే అది దుర్లభమైనటువంటి వ్యక్తులకే దొరకదు. అది అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ నీ కృపతోటి నేను దర్శనం చేసుకోగలుగుతున్నాను అని అంటున్నాడు. ఓకే, అది శుద్ధ భక్తుడికి ఉండాల్సినటువంటి వినయం. ఓకే, అంతే తప్ప నాకు అర్హత ఉంది కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను కలిసావు అని అంటున్నావు.
ఇప్పుడు బలి మహారాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడా, కృష్ణుడు బలి మహారాజు దగ్గరికి వచ్చారా? కృష్ణుడే బలి మహారాజ్ దగ్గరకు వచ్చారు బలి ప్రభు. బలి మహారాజ్ దగ్గర. బలి మహారాజు ఎంత గొప్పవాడై ఉండాలి. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. స్వయంగా చాలా కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి సుతల లోకంలో ఉన్న బలి మహారాజు దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్తే ఏం పని ఉంది నీకు అని అనలా బలి మహారాజు. ఏం నా దగ్గరికి వచ్చారు అని అనలా. ఎందుకంటే ఆయన పూర్తి వినయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, వినయంతో ఉన్నారు కాబట్టి, అంటే శుద్ధ భక్త స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఆయన వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరం ఉండి వచ్చి ఉంటారులే అనేటువంటి భావంలో కాకుండా, అదే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ అవసరం ఉండకపోతే వస్తారు మన దగ్గరికి అని మనం ఏం చేస్తాం? ఊరకరారు మహాత్ములు అంటాం. ఉమ్, వాళ్ళకి ఏదో అవసరం ఉంది కాబట్టి వచ్చారన్నట్లు మనం ట్రీట్ చేస్తాం. కానీ బలి మహారాజు అలా ట్రీట్ చేశాడా? లేదు. వచ్చినటువంటి వాళ్ళని పూజించాడు, అర్చించాడు. ఆ తర్వాత వాళ్ళ గురించి ఉత్తమమైనటువంటి వాక్యాలను మాట్లాడుతున్నాడు. తన వినయాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఉమ్, నేను రజస్తమో గుణాలలో ఉన్నటువంటి వ్యక్తిని, నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళ దర్శనం దుర్లభము అయినా సరే మీ కృపతోటి నేను దర్శించుకోగలుగుతున్నాను అని అంటాడు. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్నే చాటి చెప్తున్నాడు. ప్రస్తుతం జరిగినటువంటి కృష్ణుడు స్వయంగా ఆయన దగ్గరికి రావడానికి కూడా భగవంతుడు కరుణించాడు అనుకుంటున్నాడు. దర్శనం ఇవ్వడానికి కూడా భగవంతుడు కరుణించాడు అని అనుకుంటున్నాడు తప్ప నా గొప్పతనం, నాకు అర్హత ఉంది అని అనుకోవట్లేదు బలి మహారాజు. నెక్స్ట్ 41, 43 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దైత్యధానవ గంధర్వ సిద్ధ విద్యాధర చారుణ దైత్య దానవ గంధర్వ సిద్ధ విద్యాధర చారణ యక్షరక్ష పిశాచాశ్చ భూత ప్రమథనాయక యక్షరక్ష పిశాచాచ భూత ప్రమద నాయకా విశుద్ధ సత్వధామ్నద్ధాం త్వయి శాస్త్ర శరీరిణి విశుద్ధ సత్వదామ్నాద్య సత్వయీ శాస్త్ర శరీరుని నిత్యం నిబద్ధ వైరాస్తే వయం చాన్యే చ తాదృశాం నిత్యం నిబద్ధ వైరాస్తే వయం చాన్యే చ దృశ కేచనోద్బద్ధ వైరేణ భక్త్యా కేచన కామతః కేచనోద్బద్ధ వైరేణ భక్త్యా కేచన కామతః న తథా సత్వ సంరబ్ధ సన్నికృష్ణాసురాదయః న తదా తత్వ సంరబ్ధః సన్నికృష్ణాః సురాదయః. నీ పట్ల నిరంతర వైరభావములు అయినట్టు పలువురు ప్రత్యక్షంగా విశుద్ధ సత్వస్వరూపుడవు శాస్త్రయుత దివ్య శరీరుడవు నగు నీ ఎడ చర్మముగా ఆకర్షితులైరు. దైత్యులు, దానవులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, పిశాచములు, భూతములు, ప్రమదులు, నాయకులు, మేము మా వంటి పలువురు ఆ రీతిగా సంస్కరింపబడిన శత్రువులే. మాలో కొందరము అసాధారణ వైరము కారణంగా నీ పట్ల ఆకర్షితులము కాగా, మరి కొందరు కామపూరిత భావం వలన నీ పట్ల ఆకర్షితులైరు. కానీ సత్వగుణయుతులైన దేవతాదులకును నీ ఎడ అట్టి ఆకర్షణ కలగదు. భాష్యం. శ్రీరదేవ గోస్వామి ఈ శ్లోకం ఈ రీతిగా వివరించరు. గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, చానులు దైత్య దానవ నాయకత్వమును అనుసరించినప్పుడు భగవానునికి విరోధులుగా ఒగుదురు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు తమో గుణంచే కప్పబడిన కారణంలో శత్రుభావంనే కలిగి ఉందరు. శిశుపాలుడు, పౌండ్రకుడు వంటి కొందరు మూర్ఖులు పూర్తిగా తమో గుణంలో నిలిచి భగవంతుని తమ శత్రువుగా ధ్యానించు అట్టి స్థిరచిత్తంతోనే మోక్షమును పొందిరి. రజస్తమో గుణయుతులైన కొందరు పదవీ ప్రతిష్టల వాంఛతో భగవానునితో జత కూర్చుందరు. తాను అటువంటి కోవకు చెందినవాడినని బలి మహారాజు భావించింది. ఆయనను విష్ణు భగవానుడు అతన్ని అనుగ్రహించి సుతల లోకంలో అతనికి ద్వారపాలకుడైనాడు. దానవులను వధించి మోక్షం నొసగట ద్వారాను, గంధర్వులను తన మహిమాగానంలో వినియోగించడం ద్వారాను భగవానుడు అనుగ్రహించుచున్నట్లు అది జరిగాను. ఇంకొక పక్క భగవానుడు సత్వగుణయుతులమని గర్వించడు దేవతలకు ఇంద్రియ భోగం నసిగి వారు మోహగ్రస్తులై తనను మర్చినట్లు చేయండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, నీ పట్ల నిరంతరమైన భావం ఉన్నటువంటి వాళ్ళు, విశుద్ధ సత్వ స్వరూపుడమైనటువంటి నిన్ను ఆ శాస్త్రయుత దివ్య శరీరుడు అయినటువంటి నీయడ చరమముగా ఆకర్షితులైరి. అంటే శత్రుభావంతో కూడా కొంతమంది ఆకర్షితులయ్యారు. తర్వాత కోరికలతో కూడా కొంతమంది ఆకర్షితులయ్యారు. శత్రుభావంతో ఆకర్షితులైనటువంటి వాళ్ళు చాలా మంది అసురులు. కోరికలతో ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
అయితే ఇలాంటి వాళ్ళలోనే నేను ఒకడిని. ఎందుకంటే నీ ఎడల ఆకర్షణ అనేటువంటి దానికి ఎలాంటి హేతువు లేకుండగా శుద్ధ భక్తులు మాత్రమే ఆకర్షించగలుగుతారు. అంటే ఎలాంటి కోరిక లేకుండగా ఆకర్షించగలిగేది కేవలం శుద్ధ భక్తులే. ఆ కోవలో నేను లేను అని అనుకుంటున్నాడు. ఉం? ఆ కోవలో నేను లేను అనుకుంటున్నాడు. దేవతలు మాత్రమే నీ 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 మీద కామభావం గాని, నీ మీద శత్రుభావం గాని లేకుండగానే నిన్ను ఆకర్షిస్తున్నారు. కానీ నేను శత్రుభావంతో ఆకర్షించాను ఇంతకు ముందు. లేదంటే ఆ కొంతమంది కామభావంతో అంటే కోరికలతో ఆకర్షిస్తారు. అందుకనే సత్వగుణయుతులైనటువంటి దేవతలు నీ ఎడ అలాంటి ఆకర్షణ కలిగి లేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో చాలా మంది రాక్షసులు ఇంతకు ముందు, అసురులు ఇంతకు ముందు కృష్ణుడి మీద ఆ శత్రుభావంతో ఎంతమంది కృష్ణుడిని నిరంతరం తలుచుకోలేదు కదా. కృష్ణుడిని నిరంతరం భక్తులు చేయాల్సినటువంటి భక్తి కంటే ఎక్కువనే శత్రుభావంతో కృష్ణుడిని తలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఒక మిత్రుడిని కూడా అంత ఎక్కువగా తలుచుకోలేమో కానీ శత్రువుని మాత్రం నిరంతరం తలుచుకుంటూనే ఉంటారు. అందుకనే కంసుడు లాంటి వాళ్ళు చూడండి, నిద్రపోయినా కానీ కృష్ణుడిని మర్చిపోలేదు. నిద్రలో కూడా కృష్ణుడే వస్తాడు ఆయనకి, కంసుడికి. సో అదొక రకమైన భక్తి. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. హరే మంజులమ్మ చదివారు. హరే కృష్ణ. ఓకే. ఇతమిత్తమితి ప్రాయ తవ యోగేశ్వరేశ్వర ఇదం ఇదమిత్తమితి ప్రాయస్తవ యోగేశ్వరేశ్వర. నావిధ నావిధంత్యపి యోగేశ యోగమాయాం కుతో వయం. న విదంత్యపి యోగేశ యోగమాయాం కుతో వయం. ఓ యోగేశ్వరేశ్వర, యోగేశ్వరులైనను నీ యోగమాయ ఎట్టిది, అదెట్లు పనిచేయుననడి విషయమును నేను ఎరుగునన్నచో మా గురించి చెప్పనదేమి ఉన్నది. భాష్యము. ఏదేని విషయం యొక్క క్రమబద్ధ అవగాహనలో దాని స్వరూప జ్ఞానము అట్లే దాని విశేషములు విశిష్ట లక్షణములు తప్పక అవసరమగును. సమస్త సృష్టికి మూలమైనట్టి మాయా సాధారణ దృగ్గోచర విషయము కన్నను మరింత సూక్ష్మమైనది కనుక కేవలము దేవదేవుడు అతని ముక్త భక్తులు మాత్రమే దాని స్వరూప విశేషములను ఎరుగగలరు. హరే కృష్ణ ప్రభుజీ. సో యోగేశ్వరులైనను నీ యొక్క యోగమాయ గురించి తెలుసుకోలేరు. అంటే నీ యోగమాయ ఎలా ఉంటుంది, నీ యోగమాయ ఎలా పనిచేస్తుంది, నీ యోగమాయ ప్రభావంలో ఎవరు అంటే ఇక్కడ యోగమాయ అంటే భగవంతుడి యొక్క మాయ అని అర్థం. అది భక్తుల మీద కానీ పనిచేస్తే అది యోగమాయ అవుతుంది, అభక్తుల మీద పనిచేస్తే అది మహామాయ అవుతుంది. భగవంతుడి యొక్క మాయాశక్తి గురించి మాట్లాడుతున్నారు. నీ మాయాశక్తి ఎవరి మీద ఎప్పుడు ఎలా పనిచేస్తుందో కూడా చెప్పలేము, చివరికి భక్తులే తెలుసుకోలేరు. మరి అలాంటిది నాలాంటి వాడు ఏం తెలుసుకోగలరు నీ శక్తి గురించి? మనం అందరం అనుకోవచ్చు, నేను లైఫ్లో ఒక తప్పు కూడా చేయలేదు, లేకపోతే నేను లైఫ్లో ఎవరిని ఉద్దేశించి గట్టిగా మాట్లాడలేదు, ఎవరిని ఉద్దేశించి గట్టిగా తిట్టలేదు, మరి నాలాంటి వ్యక్తులని ఎలా యోగమాయ లేకపోతే మాయ ఎలా మనల్ని ప్రభావితం చేస్తుంది, మాయ యొక్క బంధనంలోకి మనం ఎలా వెళ్ళిపోతాము అని అనుకోవచ్చు. మనం ఒకవేళ మంచి వాళ్ళమే అనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మాయ మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఒకవేళ చెడ్డవాళ్ళమే అనుకోండి, మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాన్ని ఆసరాగా తీసుకుని మాయ మన మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇది అది అనేవి లేదు. భరతుడు చాలా గొప్పవాడు, ఎవరిని చూసినా కానీ కరుణా స్వభావాన్ని చూపిస్తాడు. ఆయన కరుణ కలిగి ఉంటాడు. అందరూ నా వాళ్ళు, అందరూ మంచిగా ఉండాలి, అందరినీ క్షేమంగా చూడాలి అని కోరుకుంటాడు. ఇది మంచి బుద్ధా చెడు బుద్ధే? మంచి బుద్ధే కదా బ్రో. మంచి బుద్ధే కదా. ఆ మంచి బుద్ధినే ఆసరాగా చేసుకుని మాయ ఏం చేసింది? జింక ప్రేమలో పడేసింది, మాయలో పడేసింది. ఓకే, ఒక అనాథ జీవి మీద ప్రేమ కలిగేలా చేసింది. ఓకే, ఆ ప్రేమ ఏం చేసింది? బలి మహారాజుని బంధించి వేసేసింది. మళ్ళీ 3 జన్మలు ఎత్తాడు తర్వాత. ఓకే, మళ్ళీ ఆ జింక పిల్లలా జన్మ ఎత్తాడు. ఆ తర్వాత జడభరతుడిలా జన్మ. భావస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం కనుక ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలిగితే, తన మంచితనాన్ని కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే, ఇంద్రియాలు పక్కన పెట్టండి,
తనకున్నటువంటి గొప్ప కరుణా స్వభావాన్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే ముక్తి వచ్చి ఉండేది కదండి. తన మంచితనాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం చూసారా, అది కూడా మాయే. మనం కూడా మంచితనాన్ని ప్రదర్శిస్తే తప్పేంటి అని, మనకున్న మంచితనాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం కూడా మాయ మన మీద చూపిస్తున్నటువంటి ప్రభావం. అది చివరికి భావస్థితిలో ఉన్నటువంటి భక్తులే అర్థం చేసుకోలేకపోతున్నారు. యోగమా యో 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 యో- యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి యోగం చేసేటువంటి ధ్యాన యోగంలో ఉన్నటువంటి చాలా మంది గొప్ప గొప్ప భక్తులు కూడా భగవంతుడి యొక్క మాయను అర్థం చేసుకోలేరు. అందుకని వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సుల్లో, వాళ్ళు చేస్తున్నటువంటి ధ్యానం అనేటువంటిది కూడా వాళ్ళు ఆ, ఎన్నో సంవత్సరాల పాటు ధ్యానం చేసిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు పతనం చెందుతారు. ఓకే, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు. ఓకే. సో మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది నీ శక్తి, నీ సామర్థ్యం, నీ యొక్క శక్తి అంటే భగవంతుడి యొక్క శక్తి మాయాశక్తి. ఆ మాయాశక్తి మాలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని చెప్పేసి ఇక్కడ బలి మహారాజు అంటున్నారు. నెక్స్ట్ 45వ శ్లోకం. సునీత హరిబాబు తన్న ప్రసీధా నిరపేక్ష విమృగ్యయుష్మత్ తన్నః ప్రసీదా నిరపేక్ష విమృగ్య యుష్మత్ పాదారవింద దిశనాన్య గృహాంధకూపాత్ పాదారవిందాదిశనాన్య గృహాంధకూపాత్ నిష్క్రమ్య విశ్వశరణాంఘ్రుపలబ్ధ వృత్తి నిష్క్రమ్య విశ్వశరణార్థ ఉపలబ్ధ వృత్తి శాంతో యతైకా ఉత సర్వసకైశ్చరామి శాంతో యదైక ఉత సర్వ సఖైశ్చరామి. గృహాంధకూపము నుండి అనగా నా మిథ్యా గృహము నుండి బయటపడి నిష్కములగు మునులను నిరంతరము అన్వేషించిడి నీ పాద పద్మ ఆశ్రయమును కనుగొనులాడుటకు నన్ను అనుగ్రహింపుము. అప్పుడు విశ్వశరణ్యము తారుమూలములను నందు జీవితావసరములను పొందుచు ఒంటరి కాని ఎల్లరికూ మిత్రులకు మహాత్ముల సాంగత్యములో గాని స్వేచ్ఛగా చరించగలను. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం. బలి మహారాజు యొక్క ప్రార్థనలకు బదులుగా శ్రీకృష్ణుడు అతనిని ఏదైనా వరము కోనుకోమని అడగగా ఆ దైత్యరాజు ప్రస్తుత శ్లోకములో తన విన్నపమును తెలిపినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు పలికిరి. లౌకిక సంబంధ నిమగ్నులైన ఇల్లు విడిచి కేవలం భగవత్ పాద పద్మములనే ఆశ్రయముగా వనములో సంచరించు లాగును అనుగ్రహించమని బలి ప్రార్థించెను. జీవిక కొరకై తాను వనవృక్షముల సహాయమును తీసుకునదలిచెనని బలి పలుకుచున్నాడు. తారు మూలమున తినునట్లు పండ్లు నిద్రించుటకు ఆకులు అవసరమైనంతగా లభించగలవు. తన ఎడల భగవానుడు విశేష కరుణ చూపినచో తాను ఒంటరిగా సంచరించి నవసరము లేకుండా కృష్ణ భక్తుల సాంగత్యములో సంచరించగలనని బలి ఆశించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. బలి మహారాజు కోరిక చూడండి చాలా గొప్పగా ఉంది కదా. బలి మహారాజు కృష్ణుని ఏమని అనుకుంటున్నాడు, ఏమని కోరుతున్నాడు అని అంటే నాలో వైరాగ్య భావం రావు. యాక్చువల్ గా బలి మహారాజుకి అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి కదండి. స్వయంగా భగవంతుడి యొక్క కృపే ఉంది ఆయన మీద. సుతల లోకానికి మొత్తానికి రాజు, అంతకు ముందు అన్ని లోకాలకి రాజు. అలాంటిది కృష్ణుడి కృప వల్ల ఆయన సుతల లోకానికి రాజు అయ్యారు. ఇప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు అంతేమీ లేదు. అయినా సరే వీటన్నిటి వల్ల నేను బంధింపబడి ఉన్నాను, వీటన్నిటి నుంచి నన్ను విముక్తుణ్ణి చేసి, వీటన్నిటి నుంచి నాకు వైరాగ్యాన్ని కలిగించేలా చేసి నన్ను నీ భక్తుల సాంగత్యంలో నీతోటి నీ ఎడ నేను భక్తిని ప్రదర్శించేలాంటి ఒక స్థితిగా. అంటే యాక్చువల్గా ఒంటరితనము అనంటే భౌతిక సాంగత్యం లేకుండా ఉండేటువంటిది. ఒంటరితనము అనంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఇతర భక్తుల సాంగత్యాన్ని పొందితే దాన్ని దాన్ని కూడా ఒంటరితనము అని అంటారు. అంటే భౌతిక సాంగత్యం నుంచి ఒంటరితనము ఇక్కడ కోరుకుంటుంది అనమాట. సో ఇప్పుడు శుద్ధ భక్తులు ఇంతకు ముందు ఎంతో మంది ఎన్నోసార్లు ప్రార్థనలు చేశారు కదండి. మనం 4వ స్కంధంలో చూస్తే ధ్రువుడు ప్రార్థన చేశాడు, తర్వాత ప్రచేతసులు ప్రార్థన చేశారు,
తర్వాత పృథమహారాజు ప్రార్థన చేశాడు. తర్వాత శివుడు రుద్రగీతలోనూ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత కుంతీదేవి ప్రార్థన చేసింది, భీష్ముడు ప్రార్థన చేశాడు, అర్జునుడు బ్రహ్మ కూడా. ప్రార్థన చేశాడు, బ్రహ్మ బ్రహ్మ కూడా ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ ప్రార్థన కామన్ గానే ఉంటుంది. వాళ్ళు ఏం కోరుకున్నారు? నాకు భక్తుల సాంగత్యం ఇవ్వు, నీ సేవ చేసేటువంటి భాగ్యం ఇవ్వు అని కోరుకుంటారు. ఎవరు ఎంతమంది ఎన్ని కోరికలు కోరినా భగవంతుడు కొంతమందికే ఆ కోరికలను తీరుస్తారు. ఎందుకంటే మీరు భుక్తిని కోరుకుంటే ఇస్తారు, ముక్తిని కోరుకుంటే ఇస్తారు, కానీ భగవంతుడి సేవను కోరుకుంటే మాత్రం ఎవరు భగవంతుడు అంత ఈజీగా. ఎందుకు? ఉం? భగవంతుడు ఒకవేళ మనం కోరుకున్నాం కదా అని మనల్ని భక్తుల్ని చేసేసారు అనుకోండి, లేదంటే మన ముక్తులని మనల్ని తన సేవకులను చేసేసుకున్నారనుకోండి, మరి అప్పుడు ఏమైనట్టు? భగవంతుడికి భక్తుడు ఎలాంటి వాడు అని అంటే భగవంతుడిని కూడా నియంత్రించగలిగిన వాడు కదా. అంటే ఇప్పుడు నన్ను కట్టేయండి అని నేనే మీ కోరికను తీర్చినట్లు. ఓకే, నన్ను బంధించండి అని. అంటే ఒక భక్తుడికి భక్తిలో పురోగతిని చెందే, అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఆ ఒకవేళ భక్తి అనేటువంటిది ఇచ్చేశారనుకోండి, శ్రీకృష్ణుడు స్వయంగా తనను తాను ఆ భక్తుడి యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతున్నట్టు. ఓకే, అదంత ఈజీగా ఇస్తారా? అలాంటి పదవిని ఈజీగా ఇస్తారా? అందరికి ఇస్తారా? ఏదో ఎవరు ప్రభు? ఏదో దేవకీ మాతో లేకపోతే యశోదామాత. నంద యశోదలకో అలాంటి వాళ్ళకి ఇస్తారు, కానీ మళ్ళాంటి వాళ్ళకి ఇచ్చేస్తారా? మీరు భక్తులు అవ్వాలి అనుకుంటున్నారు కదా అని చెప్పేసి అయిపోండి అని ఆశీర్వాదం ఇచ్చేస్తారా? ఎవరు ప్రభు? అందుకనే అందరూ భక్తులు కావట్లా. ఓకే, అందరూ అంత ఈజీగా భక్తులు కాదు. అందుకే ఒకవేళ అందరూ భక్తులైపోతే అందరి నియంత్రణలో కృష్ణుడు వస్తాడు, కృష్ణుడి నియంత్రణలో అందరూ ఉండరు. కాబట్టి ఆచితూచి ఓకే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే భక్తుల్ని చేస్తారు, అందరినీ చేయరు. అందుకని బలి మహారాజు లాంటి వాళ్ళు కూడా మేము భౌతికంగా పతనం చెందున్నారు, ఈ భౌతికత్వం నుంచి విడదీసి మమ్మల్ని భక్తుల్ని చేయి. అందుకే శుద్ధ భక్తులందరూ కోరుకునేటువంటి కోరికలు సామాన్యంగా ఒకేలా ఉంటాయి. వాళ్ళకేంటి? భగవంతుడి సేవ చేసుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, తర్వాత భాగవత శ్రవణం. భాగవత శ్రవణం అంటే భగవంతుడి సేవే కదా. సో శ్రవణం చేసేటువంటి అవకాశం ఇవ్వమని కూడా కోరుకుంటారు భక్తులు. ధ్రువ మహారాజు అదే కోరుకున్నాడు. ఓకే, శివుడు అదే కోరుకున్నాడు, ప్రచేతసులు అదే కోరుకున్నారు. సో అయితే ఈ ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనం జూమ్ లో ఉండి చేస్తున్నామో అది శుద్ధ భక్తులు కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి లేదు పాపం అది. బలి మహారాజుకి, ధ్రువ మహారాజుకి, వీళ్ళందరికీ లేదు. మనకున్న అదృష్టం కదా. శుద్ధ భక్తుల సాంగత్యంలో కృష్ణ కథన వినడం అనేటువంటిది శుద్ధ అది భక్తియుత సేవ. అలాంటి భక్తియుత సేవ కోసమే వాళ్ళు పరితపించి తపస్సులు చేస్తున్నారు. మనకి చాలా సులువుగా జూమ్ లో అందరం కలిసి మనం చర్చించేటువంటి ఒక అవకాశం అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి శుద్ధ భక్తుల సాంగత్యంలో భాగవత శ్రవణం అనేటువంటిది కూడా శుద్ధ భక్తి. ఓకే, నెక్స్ట్ 46వ శ్లోకం. రోజా మాత. హరే కృష్ణ. శాద్యస్మానీషితవ్యేష శాద్యస్యాని సితవేశ్య నిష్పాం పాపాన్ కురు నవ ప్రభో. శ్రాద్యస్నాని శితవేష నిష్పాపాన్ కురు న ప్రభో. పుమాన్ యచ్చద్ధయాతిష్టం శోధనాయ విముచ్యతే. పుమాన్ యచ్చద్ధయాతిష్టం శోధనాయ విముచ్యతే. జీవేశ, ఇప్పుడు మేము చేయవలసినదేదో చెప్పి మమ్ము పాపవిముక్తులను కావింపము. హే ప్రభు, శ్రద్ధతో నీ ఆజ్ఞ పాలనము చేయువాడు సాధారణంగా వేదానుసారము నుండి ముక్తుడగును. భాష్యము. బలి మహారాజు ఆలోచనలను ఆచార్యులు ఇట్లు వివరించిరి. శీఘ్రముక్తి కొరకు తాను చేసిన విన్నపము మరి తెగువగా భావించే అవకాశము ఉన్నందున తొలుత తాను తగినంతగా పవిత్రుడగుట అవసరమని బలి మహారాజు తలిచెను. ఏది ఏమైనను ఏదో విశేష ప్రయోజనమున
ప్రయోజనమునకై కృష్ణ బలరాములు తన చెంతకు వచ్చినారని అతడు భావించెను. వారి ఆజ్ఞను పొంది దానిని నిర్వహించినచో తన పవిత్రీకరణకు అది చక్కని అవకాశం కాగలదు. నిజంగా బలిమహారాజు తెలిపినట్లు దేవదేవుని ఆదేశంతో పనిచేసేది భక్తులు వేదముల యొక్క విధిని నిషేధములను ఎంత మాత్రము పాటించని అవసరము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో వేదాలను చదివి వేద విధి నియమాల ప్రకారంగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళందరూ కూడా ఈ భౌతిక జీవితంలో బద్ధులైపోయినటువంటి వాళ్ళే అని చెప్తున్నారు. ఎందుకు? ఈ భౌతిక జీవితంలో బద్ధులవడానికి కారణం కేవలం పాపాలు చేయడం వల్ల మాత్రమే కాదు, వేదాలలో చెప్పబడినటువంటి విధంగా చేయడం వల్ల కూడా. అంటే వేదాలలో ఎక్కువ శాతం కర్మకాండ జరుగుతుంది. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. 2వ అధ్యాయం 44వ శ్లోకం 45వ శ్లోకంలో వస్తుంది. 2వ అధ్యాయం. ఓకే. వేదాలు ఏమి తెలుపుతాయి మనకి అంటే త్రివిధం 3 రకాల విద్యలను నేర్పుతాయి. ఆ 3 రకాల విద్యలు సత్వగుణంలో, తమోగుణంలో, రజోగుణంలో ఉన్నటువంటి విద్యలు అనమాట. ఓకే. ఇలాంటివి మనల్ని ఏం చేస్తాయండి? బంధిస్తాయి. అంటే ఏంటి? ఈ వేదాల ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయాలు కర్మకాండలు. ఈ కర్మకాండలు మనల్ని ఈ భౌతిక విషయంలోనే బంధిస్తాయి. ఎప్పుడైతే నేను కృష్ణుడు యొక్క కోరిక ప్రకారంగా కృష్ణుడికి సేవ చేస్తానో అప్పుడు నేను వేదాలలో చెప్పబడినటువంటి ఈ కర్మకాండలో ఇరుక్కోకుండా బయటపడిన వాడిని అవుతాను అని బలిమహారాజు శ్రీకృష్ణుని ఉద్దేశించి ఏమంటున్నారు అనంటే, మీరు సుతల లోకానికి వచ్చారు అనంటే మీకు నేను చేయగలిగినటువంటి సేవ ఏదో ఉంది. ఆ సేవ ఏంటో చెప్పండి, నేను మీకు ఆ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దాని వలనైనా సరే నేను వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ నుంచి బయటపడినటువంటి వాడిని అవుతాను అని ఆయన అంటున్నారు. అంటే ముక్తుడని అవుతాను, పాప విముక్తుడని అవుతాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. అంటే భగవంతుడికి సేవ చేస్తే మనకున్నటువంటి అన్ని పాపాలు పోతాయి. అది ఆయన చెప్తున్నారు. ఓకే. ఇక్కడ కాకుండా మాతాజీ నెక్స్ట్ 47వ శ్లోకం నుంచి ఇప్పుడు భగవంతుడు మాట్లాడబోతున్నారు. బలి మహారాజు ప్రార్థనలు అయిపోయినాయి. సో బలి మహారాజు మీకు నేనేం సేవ చేయగలను అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడతారు. సో ఇప్పుడు దేవకీ మాత యొక్క పుత్రులు బహుశా సుతల లోకంలో ఉన్నారేమో, అందుకనే సుతల లోకంలో నుంచి తీసుకెళ్లడం కోసం బలి మహారాజును అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ.